ఈరోజు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు కూడా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి 2 months అయిందని మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి, ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా జరుపుతున్న ఆగస్ట్ 15th అనేది మనందరికీ తెలిసి, ఇంకా వాళ్ళు ఈ 2 monthsలో ప్రజలకి చేసింది కూడా ఏమీ లేదు. అయినా కూడా ఈరోజు ఆగస్ట్ 15th రోజు అంతా మేమే చేశాము అంటూ తల్లికి వందనము పథకం ఆల్రెడీ ఎగ్గొట్టేశారు. అది ఆల్రెడీ అది వాయిదా కూడా పడిందని అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆగస్ట్ 15th అందరికీ స్వాతంత్రం వచ్చిన రోజు అని మనం అందరం చెప్పుకుంటాం. కానీ వీళ్ళకి అబద్ధాలు చెప్పడానికి స్వాతంత్రం వచ్చినట్టుంది ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు ఈరోజు ఆగస్ట్ 15th రోజు అన్ని తల్లికి వందనముకి ఎంతమంది తల్లికి పిల్లలు ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తున్నాము, 15,000 ఒక్కొక్కరికి అంటూ కూడా ఈరోజు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ పేర్లన్నీ మార్చేసుకొని పెట్టుకొని మేము ఇచ్చేసాము చేసేసాము అని చెప్పుకుంటున్నారు. కొంచెమైనా వీళ్ళకి సిగ్గుందా లేదా ఈరోజు కూడా ఇలా అబద్ధాలు చెప్పడానికి? అసలు వీళ్ళకి మనసు ఎలా ఒప్పిందో ఏమో. ఒక్కరు చేసిన చంద్రబాబు నాయుడికి ఇది బాగా అలవాటు. హైదరాబాద్ కూడా అంతే, ఎవరో డెవలప్ చేస్తే నేను డెవలప్ చేశానని చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఏపీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో డెవలప్ చేసి ఎంతో ప్రజలకి అన్ని పథకాలు ఇస్తే ఇప్పుడు అన్నీ మేమే ఇచ్చాము, మేమే చేసాము, ఈ 2 monthsలోనే మేమే అన్నీ చేసేసాము అన్నట్టు చెప్పుకుంటున్నారంటేనే కొంచెం కూడా వీళ్ళకి అసలు సిగ్గుందా లేదా అసలు అనిపిస్తూ ఉంది. నిజంగా వీళ్ళకి మనసు అనేది లేదు. ఎందుకంటే వీళ్ళు బాగుపడాలనే చూస్తున్నారు కానీ ప్రజలకి మంచి చేయాలని అయితే ఆలోచన వీళ్ళకి లేదనిపిస్తూ ఉంది. అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన. చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం. 15,000 మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా 15,000 రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. ఇది పోయినట్టే. అదిగో వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇది పోయినట్టే. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సూపర్ 6 లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని, వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్, స్త్రీనిధి. మీరందరూ ఓట్లేశారు గాని మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేనురా. డబ్బులు లేవురా. ఇది పోయినట్టే. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ప్రజా రాజధాని అమరావతి. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి శకటం. స్వామి నదికి పోలేదా? దీన్ని పూర్తి చేసే బాధ్యత, దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే స్వప్నాల సౌధాలు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయని చాటి చెప్పేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబై వస్తోంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని